రాష్ట్ర పండుగగా జరుపుకునే గంగా తెప్పోత్సవం ఈ నెల 18న నిర్వహించనున్నట్లు మత్స్య సహకార సమాఖ్య చైర్మన్ మెట్టు సాయి కుమార్ తెలిపారు. తెలంగాణ గంగా తెప్పోత్సవం పోస్టర్ ని హైదరాబాద్ వాసవి సేవ కేంద్రంలో ఆవిష్కరించారు. వేలాది మంది గంగపుత్ర మహిళలు బోనాలతో భారీ ఊరేగింపు జరుగుతుందని అన్నారు. ఖైరతాబాద్ ఏడుగుళ్ల దేవాలయం నుంచి హుస్సేన్ సాగర్ వద్ద ఉన్న గంగమ్మ దేవాలయం వరకు బోనాలతో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్లు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక చిన్న కార్యక్రమంగా ఏర్పడినటువంటి గంగా తెప్పోత్సవాన్ని హైదరాబాద్ అడిపొట్టున మన యొక్క ఐక్యతని, మన యొక్క సమ్మకాన్ని యొక్క వ్యవస్థని చూపించే విధంగా మహేందర్ బాబు గారు కానివ్వండి, అదేవిధంగా గతంలో నేను చాలాసార్లు చూశాను. 2002 సంవత్సరంలో కూడా మహేందర్ బాబు గారు, మన చంద్రకాంత్ గారు గంగపుత్ర గర్జన కార్యక్రమం చేశారు. అది కూడా చాలా చరిత్రలు నిలిపించే విధంగా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే గతాన్ని మర్చిపోవద్దు, భవిష్యత్తుని ఎప్పుడు గుర్తించుకోవాలి. ఎందుకు ఏమిటి అంటే నేను ముఖ్యంగా చెప్తాను, గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారు గంగపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా అతి చిన్న వయసులో మన గంగపుత్ర కులస్తున్నటువంటి నన్ను రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అంటే మన కులం పైన ఆయనటువంటి ప్రేమ, అభిమానం అనేది ఎప్పుడు మర్చిపోలేదు. గంగపుత్ర కులం ఉన్నంత వరకు, వారి యొక్క వ్యవస్థ ఆర్థిక వ్యవస్థకి అభివృద్ధి వరకు రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు, గంగపుత్రులని వారి అందరినీ ఆర్థిక అభివృద్ధి అని చేస్తా అని చెప్పి, దానికి తగ్గట్టుగానే గంగపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయడం. మరి కొద్ది నెలల్లో దాని యొక్క విధి విధానాలు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా కొత్త సంవత్సరంలో గంగపుత్ర కార్పొరేషన్ చైర్మన్ గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది తథ్యం. ముఖ్యమంత్రి గారు ఒకసారి మాట ఇస్తే 600 ఆ మాట ఇవ్వకపోదు, ఆ మాట ఆయనకి చెల్లుతుంది. అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క గంగా తెప్పోత్సవాన్ని సక్సెస్ఫుల్ చేయాల్సిన అవసరం మన అందరిపైన ఉంది. ఇది దైవ కార్యక్రమము, ఏ సంఘానికి కూడా సంబంధం లేనటువంటి ప్రోగ్రాం కాబట్టి మనకు పూర్వం నుండి వచ్చినటువంటి ఈ యొక్క గంగామాత మనందరికి బాగా తెలుసు. మరి శ్రావణ మాసంలో మన గంగపుత్రులు అందరూ కూడా మన చెరులో చేపలు వదిలేటప్పుడు అమ్మవారికి గంగ తెప్ప, బోనము, వడిబియ్యం అని సమర్పించి మరి అందరూ కూడా గంగ తెప్ప వద్దే ఆనవాయితీ మన పూర్వీకుల నుంచి వస్తుంది కాబట్టి మనందరం కూడా ఆ పండుగని